కోసిగి మండలంలో టైలర్లకు ఇండ్ల స్థలాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ టైలర్స్ డే పురస్కరించుకుని శుక్రవారం టైలర్స్ యూనియన్ కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రుద్ర గౌడ్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టైలర్స్ యూనియన్ నాయకులు వీరేష్, కృష్ణ, నర్సిరెడ్డిలు మాట్లాడుతూ కోసిగిలో దాదాపు 200 మంది టైలర్ వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నారని, ఇందులో చాలా మందికి సొంత ఇల్లు లేక బాడిగ ఇంట్లో జీవనం సాగిస్తున్నారని, వెంటనే టైలర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా ఇండ్లు లేని వారికి ఇండ్లు, స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్ యూనియన్ సభ్యులు మల్లేష్, తిక్కన్న, హరికృష్ణ, రాజేష్, ఈరేష్, రాముడు, మహేష్, మాదేవా, ఉలిగయ్య, మారయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీ. ఇది కోసిగిలో యూనియన్గా ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేస్తూ టైలర్ దినోత్సవం జరుపుకోవడము చాలా గర్వకారణము. ఈ టైలర్లు అనేక జీవన ఉపాధిలో టైలర్లతో జీవనం కొనసాగిస్తూ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వము టైలర్కి అరకొరగా సాయం చేసింది. ఈ ప్రభుత్వము ఇప్పటివరకు టైలర్కి ఎలాంటి సహాయ సహకారం చేసే పరిస్థితి కనబడడం లేదు. మరి వయసు మీద పడిన వాళ్ళకి, వయసు పెరిగిన వాళ్ళు అనేక అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. వాళ్ళకి కుటుంబాలు నెట్టికొచ్చడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఏమైనా ప్రభుత్వము ఈ టైలర్ కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి షరతులు వర్తించుకోకుండా టైలర్లు 50 సంవత్సరాలు టైలర్లకి పింఛను మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోసిగి మండలంలో కూడా మరి అనేక మంది టైలర్లు మరి ఉన్నారు, పేదవాళ్ళు. మరి ఇండ్ల స్థలాల కోసం కూడా మరి మధ్యకాలంలో కూడా అప్లై చేయాలనుకున్నాం. మరి దీనికి కూడా మా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి ఆ టైలర్లకు కూడా మరి స్థలాలు కేటాయించాలని చెప్పేసి టైలర్ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.